ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నిర్వహించి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుడుందెబ్బ ఏజెన్సీ ప్రాంతం బంద్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు ధర్నా కొనసాగగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలు లేక కూలి పని చేసుకుని బతికిడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ డిఎస్సీని నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలి అని కోరారు. దశాబ్దాల కాలం నుండి పోడు భూముల సమస్య ఉందని, అర్హులైన ప్రతి గిరిజన రైతుకు పట్టా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండు. అదేవిధంగా ఎవరైతే ఆదివాసీ నిరుద్యోగ యువత ఉన్నదో వీళ్లకు ఐటీడీఏల ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే భర్తీ చేయాలి. స్పెషల్ డిఎస్సీ వేసి ఆదివాసీ యువతి యువకులను కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నట్టు పోడు భూములకు పట్టాలిచ్చి గిరి వికాసం పథకం కింద బోరుబావులు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 170 పీసీ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి తదితర సమస్యలతోటి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసులు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఏవైతే మా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు, జీవులు ఉన్నాయో ఇవన్నీ మొత్తం కూడా వైలేషన్ అవుతూ ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆదివాసులను అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మానవతా దృక్పథంతో ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే ఎవరైతే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలి, జియో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలి, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి, ఏజెన్సీ డిఎస్సీని వేసి ఆదివాసీ నిరుద్యోగ యువతను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.